వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు ప్రాంతం పర్యటన ముగించింది. ఏదైతే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసుల ఆంక్షల మధ్య దాదాపు 11:30 గంటకి రావాల్సినటువంటి సమయం దాదాపు 4:30 వరకు కూడా పట్టినటువంటి పరిస్థితి. అటు గుంటూరు చుట్టుకుంట దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అభివాదం చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డికి తరలి వచ్చారు. పోలీసు ఆంక్షలు ఎక్కడ కూడా బేఖాతరు చేస్తూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి కుటుంబాన్ని పరామర్శించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా నాగమల్లేశ్వరరావు కుటుంబానికి కూడా ఒక భరోసా అయితే కల్పించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రావటం పట్ల ఈ గ్రామానికి వారి పార్టీకి విధేయతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మాటలో తెలుసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చారు. సిన్సియర్ కార్యకర్తగా మరి పోలీసుల వేధింపులతో చనిపోయాడనేది కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఓ పక్క టీడీపీ నేతలు మాత్రం బెట్టింగ్ల వ్యవహారంలోనే చనిపోయాడని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎలా చూడాలి? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామం వచ్చి మా కోరిక తీర్చినందుకు ఆయనకి మా గ్రామం తరపున మా కుటుంబం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామానికి రావాలి అని కోరుకున్నది నా కుమారుడు నాగమల్లేశ్వరరావు. ప్రతిసారి మనూరు జగన్నాథేశ్వరరావు వాళ్ళ నాన్న జగన్నాథేశ్వరరావు వాళ్ళ నాన్న అంటాడు. వాడి కోరిక మేరకి నేను గత 6-7 నెలల నుంచి కూడా ఆ విగ్రహం పని మీద రెండో పని లేకుండా ఆ విగ్రహం చేయించుకోవటం, అది బిల్డింగ్ కట్టించుకోవటం 5-6 సార్లు వచ్చారు. ఏం చెప్పారు మీకు? భరోసా ఏం కల్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిజంగా పోలీసు చేసిన అరాచకాన్ని ప్రజలకి క్షుణ్ణంగా కూడా ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు ఈ రోజు దాకా కూడా జరిగిన విషయాలన్నీ పబ్లిక్గా చెప్పి ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్ ఉన్న కాలంలో ఏమి చేయకపోయినా మన గవర్నమెంట్ ఇచ్చినాక ఫస్ట్ చేయబోయే పని ఈ సిఐ అనే అతను దేశం మీద ఎక్కడ ఉన్నా సరే, దేశం మీద ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత ఈ రోజు నుంచి నాకంటే కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు. సార్, ఆ రోజు జరిగిన ఘటన ఏంటంటే 5వ తారీఖు చనిపోయాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఏ విధంగా ఇక్కడ లోకల్ స్థాయిలో పోలీసులు ఇబ్బందులు గురి చేశారు నాగమల్లేశ్వరరావు? లోకల్ స్థాయిలో ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది కదా. లోకల్ స్థాయిలో ఏముంది, ఆ రోజు కౌంటింగ్ రోజు తీసుకెళ్లారు. అవన్నీ మీకు తెలిసిందే, మేము చెప్పిందే. కోర్టులో జరుగుతూ ఉన్నవి. అవి కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే పని కూడా లేదు. దేనికంటే అవన్నీ కోర్టులో జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు నిన్న మొన్న వాళ్ళు కారు కోతలు కోయటం అనేది జరిగింది. వాళ్ళ కారు కోతలు కనుక నిజంగా ఒక అబ్బకి ఒక అమ్మకి కనుక పుట్టినట్లయితే వారు చేసిన ఆరోపణలు నిరూపించమనండి. వాళ్ళదే గవర్నమెంట్, వాళ్ళదే అన్నీ ఉన్నాయి. అదే కనుక నిరూపించలేకపోతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి సత్తనపల్లిలో ఎవరైతే అయ్యకి కొడుక్కి ఆస్తి తగాదాలు ఉన్నాయి, చచ్చిపోయాడు అని చెప్పని ఒక తెలుగింటి మహా అనొచ్చో అనకూడదు అని రేపంట మహిళ పెద్ద మాటలు చెప్పింది. తెలుగింటి గౌరవమైన మహిళ పెద్ద మాటలు చెప్పింది. అబ్బకి కొడుక్కి తగాదాలు, ఆస్తి తగాదాలు. ఇంకొక గొప్ప నాయకుడు రౌడీ సీట్లు ఉన్నాయి అని చెప్పాడు. అతను చేసేది కూడా ఈరోజు చెప్పను, పొద్దునే చెప్పాను. రేపు మీకు సత్తనపల్లిలో ప్రతి ఒక్కడికి నా కుటుంబం మీద, నా కొడుకు మీద ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా రేపు సత్తనపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేస్తాను.
ఒక అమ్మాయిగా పుట్టిన వాళ్ళు కనుక అయితే నిరూపించుకోమనండి, లేకపోతే గాజులు వేసుకొని బజార్ నమ్మడి తిరగమనండి. ఇదే టీడీపీ వాళ్ళు కొంత ఆరోపిస్తున్నారు. గత 2019 నుంచి 2024 వరకు కూడా టీడీపీ వాళ్ళపైన విపరీతమైన కేసులు పెట్టారు, ఇబ్బందులకు గురి చేశారు. కారు కోతలో బజారు కుక్కలో, కారు కోతలో బజారు కుక్కలో ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ గవర్నమెంట్ ఉంది, నీకు దమ్ముంటే నా కొడుకు పెట్టిన కేసులు, నేను పెట్టిన కేసులు ఈ ఊళ్ళో బయటికి తీ. మేము చేసిన న్యాయం అన్యాయం మేము చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన అరాచకం మొత్తం చెబుతా. నీకు దమ్ముంటే రేపురా. మీరు కూడా మీడియా కనుక నిజంగా కరెక్ట్గా కనుక చేయగలిగితే వాళ్ళని కూడా పిలవండి. ఎదురెదురు కూర్చొని వాళ్ళు కోసిన కోతలకి మేము కోసిన కోతలకి ఎవరు నిరూపిస్తే వాళ్ళు నిజమైన అటువంటి ధర్మమూర్తులని, తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, నేనైనా సరే, వాళ్ళైనా సరే జీవితంలో కూడా ఇటువంటి తప్పులు మాట్లాడడం అని చెప్పి ఒప్పుకోవటానికి సిద్ధమైతే ఎదురుగానే కూర్చుందాం. మీరు మీడియా ఎక్కడ ఏ సెంటర్లోకి రమ్మన్నా నేను రావటానికి సిద్ధం. అదే మాట నిన్న మా కుటుంబం మీద కూసినటువంటి ప్రతి కుక్కకే చెప్పండి, పేర్లు అవసరం లేదు. జిల్లా వైసీపీ యంత్రాంగం ఈ ఏర్పాట్లు చాలా రోజుల నుంచి జగన్ పర్యటనకు సంబంధించి చాలా ఏర్పాట్లు చేశారు. జిల్లా వైసీపీ యంత్రాంగం మీ కుటుంబానికి ఎంతవరకు అండగా ఉందంటే ఏం చెప్తారు? వైసీపీ కుటుంబం, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కాదు, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా నేను ఒక్కసారి పోయి కలిసిన తర్వాత, నేను చెప్పిన మాట విన్న తర్వాత, సుభాష్ నాకంటే పెద్దోళ్ళైనా సరే నన్ను బాబాయ్ అన్నా అనుకుంటా, నీ కోరిక తీరుస్తాం, మాది బాధ్యత అని చెప్పని ప్రతి ఒక్క రాష్ట్ర నాయకుడు కూడా, జిల్లా నాయకుడు కూడా మాకు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని నేను ఊహించిన కంటే కూడా గొప్పగా ఇంకా గొప్పగా చేసినందుకు వాళ్ళకి ఎప్పటికీ కూడా పార్టీకి నేను రుణపడి ఉంటా. అలానే ఇకపోతే ఈ గ్రామం వచ్చిన ప్రజానీకానికి భోజనాలు పెట్టలేకపోయినటువంటి నా ఈ చేతగానితనం అనుకోకూడదు. దేనికే అంటే చేతగానితనం అంటే నేను పెట్టి అడ్డం తిరిగితే నన్ను ఏ ఎస్పీ కాదు ఎవడు కూడా ఆపలేడు, ఆగను కూడా. నేను ఒకటి ధ్యేయం, నా కొడుకు చనిపోయాడు కాబట్టి వాడి కోరిక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా అనేది ఉంది కాబట్టి, వాడి విగ్రహావిష్కరణ జరగాలి కాబట్టి నేను ఎస్పీ మాట విన్నాను, భోజనాలు పెట్టకుండా. లేకపోతే నేను ఆ మాట కూడా వినను. దీనికి అందరికీ కూడా ఇప్పుడు దాకా భోజనాలు లేకుండా నాతో పాటు ఇంత 1,00,000 జనం, దగ్గర 1,00,000 జనం వచ్చి అన్న పానీయాలు కూడా లేకుండా ఇప్పుడు దాకా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఏదో ఒకసారి ఇప్పుడు వచ్చిన జనాన్ని మొత్తాన్ని కూడా ఏదో ఒక టైంలో నా మనవరాల ఫంక్షన్, నా మనవడి ఫంక్షన్ పెట్టి 1,00,000 మందికి భోజనాలు ఏదో ఒకరోజు ఈ 4-5 సంవత్సరాల నాడే 1,00,000 మందికి భోజనాలు పెట్టి నేను ఈ ప్రజానీకానికి రుణం తీర్చుకుంటాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా నాగమల్లీశ్వరరావుని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసుల్ని ఎప్పటికి కూడా వదిలేది లేదు. వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా వారికి తగిన బుద్ధి చెప్తామంటూ కూడా వైఎస్ జగన్ చాలా ఘాటైన విమర్శలు చేశారు. అదేవిధంగా నాగమల్లీశ్వరరావు కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అండగా ఉంటుంది. అదేవిధంగా ఇటు గ్రామానికి సంబంధించినటువంటి నేతలు కానీ, జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలను మాట్లాడేటువంటి మాటలు కూడా అటు తండ్రి తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. కేవలం కారు కూతలు మాట్లాడుతున్నారు. ఏదైతే నాగమల్లీశ్వరరావు చనిపోయినటువంటి తీరు కానీ, ఆయన చనిపోయినటువంటి తీరు కూడా అందరికీ తెలుసు. ఇటు జిల్లా యంత్రానికి కూడా తెలుసు అని చెప్తున్నారు.
చేశారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కొడుకు కోరికని తీర్చడమే కాకుండా చనిపోయిన తర్వాత ఈరోజు గ్రామానికి నాగమల్లేశ్వరరావు బతికున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గ్రామాన్ని తీసుకురావాలనేదే ఆయన చిరకాల కోరిక. అదేవిధంగా ఈ విధంగా వస్తాడనేది కూడా వాళ్ళు ఊహించలేదు. ఖచ్చితంగా ఏదైతే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా అటు ప్రారంభించిన తర్వాత కూడా మరి ప్రభుత్వం పైన పోలీసు అధికారుల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఈ ప్రజానికానికి కూడా పూర్తి స్థాయిలో తండ్రి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేస్తారు. అదేవిధంగా వైసీపీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నేతలకు కూడా మరి వారు కృతజ్ఞతలు తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక ఉత్కంఠ ఉదయం నుంచి 11 గంటల నుంచి ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో టెన్షన్ మధ్య కూడా ముగించింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వీరి కుటుంబాన్ని పరామర్శించారు. విగ్రహాన్ని ప్రారంభించిన తర్వాత నేరుగా మళ్ళీ తాడేపల్లికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ చారితో రమేష్, రాజ్ న్యూస్, రెంటపాలెం నుండి.